హలో ఫ్రెండ్స్, నమస్తే. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు. మొబైల్ డేటా కాలింగ్ ఇక కష్టమే. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు షాకింగ్ న్యూస్. త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు 15% వరకు పెరగనున్నాయి. ఈ పెంపు జూన్ 2026 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మొబైల్ యూజర్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇకపై మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేయడం కష్టమే. ఎందుకంటే అతి త్వరలో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే జోరుగా ప్రచారం జరుగుతుంది. భారత టెలికాం మార్కెట్లో కాలింగ్, మొబైల్ డేటా అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి. నివేదికల ప్రకారం టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్లను 15% వరకు పెంచబోతున్నట్లు తెలుస్తుంది. వచ్చే జూన్ 2026 నాటికి టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ధరల భారం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు జూన్ 2026 నాటికి రీఛార్జ్ ప్లాన్ మరో 15% పెంచాలని యోచిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో మొబైల్ డేటా కూడా బంగారం మాదిరిగానే ఖరీదైనదిగా మారుతుందని ఎక్స్ యూజర్లు మండిపడుతున్నారు. టెలికాం కంపెనీలు మొదట్లో వినియోగదారులకు ఆకట్టుకునేందుకు అతి చౌకైన ధరకి డేటాను అందించాయి. దాంతో భారతీయ టెలికాం మార్కెట్లో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ సబ్స్క్రైబర్లు పెరిగారు. దాంతో అప్పటి నుంచి మొబైల్ ఇంటర్నెట్ అనేది అందరి జీవితాల్లో కీలకంగా మారింది. అయితే రాను రాను లాభాల కోసం టెలికాం కంపెనీలు ధరలను పెంచుతూ పోతున్నాయి. హైస్పీడ్ 5G నెట్వర్క్లు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అందులోని వినియోగదారు ఆదాయం కూడా చాలా తక్కువ ఉందని కంపెనీలు వాపోతున్నాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టారిఫ్లను పెంచాల్సి వస్తుందని చెప్తున్నాయి. సాధారణంగా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను నిర్ణయిస్తాయి. అయితే అకస్మాత్తుగా 15% టారిఫ్ పెరుగుదల అంటే సాధారణ వినియోగదారులు చాలా కష్టమే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటి వరకు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపై టెలికాం దిగ్గజాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. పెంచితే మాత్రం మధ్యతరగతి ప్రజలకు భారంగానే మారనుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే.